అది ఒక పల్లెటూరు. ఆ ఊర్లో ఒక ముసలి వ్యక్తి ఉండేవాడు. అతడికి 4 కొడుకులు. వయసు మీద పడటంతో ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించసాగింది. తాను చనిపోయేలోగా తన ముసలివాడు మిగిలిన 3 కొడుకులని కూడా ఆ మోపును విరవమన్నాడు. మీరు కూడా ప్రయత్నించండి. కాని అది ఎవ్వరి వల్ల కాలేదు. అప్పుడు ఆ ముసలివాడు, ఇప్పుడు ఆ తాడు విప్పి ఒక్కో కర్ర ముక్క విడగొట్టండి. వారు ఆ కట్టెల మోపుకు ఉన్న తాడును విప్పి ఒక్కొక్కరు ఒక్కో కర్ర తీసుకున్నారు. విడివిడిగా విరిచి చూడండి. అందరూ తలో కర్ర తీసుకుని విరిచారు. చాలా సులువుగా విరవగలిగారు. అది చూసిన ఆ ముసలి వ్యక్తి, మీకర్థమైందనుకుంటాను. అందరూ ఐక్యతగా కలిసిమెలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఎవరికి వారుగా విడివిడిగా ఉంటే ఎవరైనా హాని కలిగిస్తారు. అది అర్థం. అందుచేత నలుగురు సఖ్యంగా ఉండండి.